హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులు, విద్యార్థులు, నిర్వాహకుల సందడితో పోటీలు పండుగ వాతావరణంలో ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. డిస్కస్ 400 మీటర్ 800 మీటర్ ఇట్లా ఈవెంట్స్ లో 966 మంది విద్యార్థులు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్. ఇందులో నుంచి మంచి ప్రతిభను కనబరిచిన విద్యార్థులను 40 మందిని మనము రాష్ట్ర స్థాయి పోటీలకు మన జగిత్యాల జిల్లా తరఫున ఎంపిక చేయడం జరుగుతుంది సార్. రాష్ట్ర వేదికగా ఉన్న అతిథులందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి ముత్తారెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గ్రామాల నుండి వచ్చినటువంటి చిన్నారి క్రీడాకారులకు మా శాసనసభ్యులు డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. మిగతా వేదికపై ఆశిస్తున్న పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు నిజంగా పండుగ వాతావరణంలో క్రీడా ఉపాధ్యాయులందరూ గ్రామాల నుండి తీసుకొచ్చినటువంటి మీ చిన్నారి విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేడు గత నెలలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో మరి మనకు 6 పథకాలు వచ్చినాయి. మొన్న జైత్యాలు జరిగిన పోటీలో 3 పథకాలు వచ్చినాయి. మరి ఇప్పటి వరకు మనకు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఎంత ఉండేనో, కేవలం మన జిల్లా అథ్లెటిక్స్ అంటేనే రాష్ట్రంలో కూడా ఒక మంచి పేరుంది, గుర్తింపు ఉంది. అది మన క్రీడా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారంతో, పెద్దలందరి దీవెనలతోటి మనకు ఇంత చక్కటి అవకాశం కల్పిస్తున్నారంటే మనకు చాలా సంతోషం సార్. అడగగానే మాకు లాంగ్ జంప్, హై జంప్ ఫిట్, పర్మనెంట్ ఫిట్ చేయించినందుకు ప్రత్యేకంగా అభినందనలు చేస్తుంటారు. ఇప్పటికీ జైత్యాలు పోతే బాధ అనిపిస్తుంది, అక్కడ లేదు. మేము ఒక్కొక్క దగ్గర నుండి ధర్మపూర్లో లేదు ఇప్పటికీ. ఇట్లా మేము అనుకొని చేయించాలనుకుంటున్నాం సార్. అష్మిత ఖేల్ ఇండియా భాగంగా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ పోవాలన్న చిన్నారులు చిటితల నుండే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరి రానున్న కాలంలో మీ అందరు కూడా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఇలా స్పోర్ట్స్ తోటి నేను ఈ స్థాయిలో ఉన్నట్టే మా మేము గంగాధర్ సార్ వీళ్ళందరూ కూడా మాకు చిన్నప్పుడు నేర్పిన దాంతో మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఏదో ఒక స్థాయికి వచ్చినట్టు వదిలిపెట్టలేము. అంటే మీరు కూడా భవిష్యత్తులో ఈ స్థానంలో కూర్చుండాలా. ఎల్లకాలం నేను ఉండను. భవిష్యత్తులో మీరు అందరూ కూడా మీరు ఉండాలంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి, కష్టపడండి. మంచి చిన్న ఆటలతోటి మీరు అథ్లెటిక్స్ ఆడినట్టయితే ఆర్మీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఏ గేమ్ ఆడినా అథ్లెటిక్స్, రన్స్, జంప్స్, త్రోస్ ఈ 3 ఉంటే చాలు, తప్పకుండా ఉద్యోగం ఉంటుంది. ఎక్కడైనా మీరు సెటిల్ కావచ్చు. ఆర్మీ దాంట్లో కానీ, నేవీ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా తప్పకుండా సెట్ అవుతారు. ఒక్క 2 మెడల్స్ ఉండాలి నేషనల్ లెవెల్. ఆ మెడల్ రావాలంటే కొద్దిగా కష్టపడండి. ఇష్టంతో చరవానుంది ఫోన్ తోటి కాకుండా దీంతో మొదలు పెట్టండి దయచేసి. నేను ఇంత ప్రోగ్రామ్ ఉన్నా, మా అమ్మగారు మొన్ననే 9 రోజులు ఇప్పటికి స్వర్గీయమైనరు, కాలం చేశారు. అయినా మీ అందరి కూడా నేను ఎక్కడ వదిలిపెట్టకుండా నాకు అంత పనులు కానీ దీనికోసం వచ్చి మీ అందరికీ ప్రోత్సహించాలని ఉద్దేశించి ఈ ప్రోగ్రాం వచ్చింది. ధన్యవాదములు.